నా ఫస్ట్ ఫిలిం రాజావారి రాణి గారు రిలీజ్ అయ్యేటప్పుడు తెలుసు వాళ్ళకి, ఓకే జాబ్ మానేశాడని. అప్పటి వరకు ఏదో నా దగ్గర ఉన్న చిన్న సేవింగ్స్తో అలా అలా మంత్కో 10,000తో అలా 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 గడిచేది. వాళ్ళకి జాబ్ మానేశానని చెప్పలేదు ఎప్పుడు. నేను 2017లో జాబ్ మానేశాను, 2019 వరకు ఆ సేవింగ్స్తో అలా అలా వచ్చాను. నా ఫస్ట్ సినిమా పోస్టర్ పడిన తర్వాత వాళ్ళకి తెలిసింది. అంటే నేను ఏం బిలీవ్ చేస్తానంటే అందరికీ, అంటే వాట్ ఐ బిలీవ్డ్ కెరియర్లో, అంటే బీటెక్ అందరిలా, ఐ మీన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అసలు చదువు అబ్బను ఒక స్టూడెంట్ని. తర్వాత ఏమైందంటే నాకు లేటర్ సమ్ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ని ఎవరో అమ్మాయిని ఎత్తుకోమంటారా అండి నన్ను పడిపోవడానికో ఉండడానికో? మీ ఫస్ట్ మూవీ గురించి సార్, అదే కంటిన్యూ చేస్తే మా వాళ్ళు వింటారు. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి ఫర్ ద ఏవి, ఏదో నా జర్నీని అంతా గుర్తు చేశారు. ఫస్ట్ మూవీ చూడండి, మరీ అమాయకంగా నోట్లో ఏలు పెడితే కొరకడంలా ఉన్నా. రాజావారి రాణి గారు ఈజ్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం. అంటే ఫస్ట్ ఫిలిం ఎప్పుడు, నేను షార్ట్ ఫిలిమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నా గురించి నా కాన్ఫిడెన్స్ రావడానికి ఒక 2 years పట్టింది. ఓకే, నేను స్క్రీన్ పైన కనిపిస్తే ఒక 2 గంటల పాటు బోర్ కొట్టి కన్నా ఉండొచ్చు అనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా ఎలాంటిది ఎంట్రీ ఇద్దాం అన్నప్పుడు నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ స్క్రీన్ పైకి వచ్చేటప్పుడు నేను మళ్ళీ కిరణ్ అనేవాడు పరిచయం అక్కడే అవుతాడు ఆడియన్స్ అందరికీ. చాలా అమాయకంగా ఒక గుడ్ బాయ్లా అందరికీ పరిచయం అవ్వాలి. అంటే గుడ్ బాయ్నేనండి, అంటే స్క్రీన్ పైన కూడా గుడ్ బాయ్లా పరిచయం అవ్వాలనుకున్నాను. అది రాజా రోల్, వెరీ ఇన్నోసెంట్, ఒక అమ్మాయిని ప్రేమిస్తే చెప్పలేని రోల్. అంటే బేసిక్గా నా రియల్ లైఫ్లో మనందరికి ఉంటుంది కదా, ఒక అమ్మాయిని లవ్ చేసి చెప్పలేకపోవడం. నేను క్వైట్ ఆపోజిట్ ఆ రోల్కి. ఇంటర్మీడియట్ వరకు ఎవరైనా కనిపిస్తే చెప్దాం అనుకున్నాను, నాకెవరు, అంటే హాస్టలర్ కాబట్టి నాకెవరు అసలు అంటే మాట్లాడే స్కోప్ కూడా దొరికేది కాదు మాకు. ఏం తమ్ముడు? సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్ రాజా. ఇప్పటికీ వెరీ హ్యాపీ థింగ్ ఏంటంటే నిన్న రామ్ చరణ్ అన్నను కలిసినప్పుడు కూడా అదే చెప్తున్నారు. తను ఫస్ట్ కలవగానే రామ్ చరణ్ అన్న అదే అన్నారు, రాజావారి రాణి గారు నాకు చాలా ఇష్టము, అందరం చూసామని. సో వెరీ స్పెషల్ ఫిలిం ఇన్ మై కెరియర్. Hi ma'am, so I think you understood how NIT Warangal is. తెలుగు మాట్లాడుతుంది, బీ రెడీ తెలుగులో మాట్లాడుతుంది, యు ఆల్ బీ రెడీ. సో NIT Warangal ఎలా అనిపిస్తుంది మ్యామ్? మా ఆడియన్స్, మా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏం చెప్తారో చెప్పండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. అబ్బా, ఎంత ఎనర్జీ మీరందరూ, చాలా చాలా థ్యాంక్స్ ఈ ఎనర్జీకు. సో మీరు అందరి ఎనర్జీ చూసి లైక్ మన మీటర్ ఎక్కువ ఉంది, ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. థ్యాంక్ యూ. ఇది మీకు తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ ఫిలిం కదా మ్యామ్? అవును. సో వేరే ఇండస్ట్రీలోంచి టాలీవుడ్కి రావటం, టాలీవుడ్ డైరెక్షన్, ప్రొడక్షన్ టీమ్ మొత్తం ఎలా అనిపించింది మ్యామ్? వాట్ యూ సే అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? ఇది నాకు కంప్లీట్గా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏమంటే తమిళ్ మూవీ లైక్ అన్ని మూవీస్ కొంచెం న్యాచురల్గా, లైక్ బడ్జెట్ వైజ్ కూడా ఇది నాకు పెద్ద ఫిలిం. సో నా డెబ్యూ ఫిలిం పెద్ద ఫిలింలో ఈవెన్ కిరణ్ కూడా వెరీ స్వీట్. అండ్ మైత్రి మూవీ మేకర్స్ క్లాప్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్స్. సో చాలా లైక్ లక్కీగా ఫీల్ అవుతుంది, గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సో కిరణ్ సార్ చెప్పారు, సార్ చాలా గుడ్ బాయ్ లాగా కనిపిస్తున్నారని. సో డైరెక్షన్ అప్పుడు ఎలా ఉండేవారు? ఎవరు? కిరణ్ డైరెక్షన్? లేదు, ఇప్పుడు మూవీ డైరెక్ట్ అవుతున్నప్పుడు సార్ హౌ సార్? నా లైక్ ఫ్రమ్ లైక్ ఫస్ట్ రోజు గురించి నా వరకు హీఈస్ లైక్ సేమ్. ఎప్పుడంటే లైక్ ఆన్ స్క్రీన్లో మాస్ ఉంది కదా, సో ఆఫ్ స్క్రీన్లో ఎప్పుడు చూడు థింక్ లైక్ తెలుగు సినిమా లైక్ అన్ని గురించి థింక్ చేసుకునే ఉన్నారు. అండ్ వెరీ ప్యాషనేట్ అండ్ స్వీటెస్ట్ ఫ్రెండ్. సో
సార్ మ్యామ్ గురించి మీరేం చెప్తారు? మ్యామ్ గురించి మీరేం చెప్తారు? అంటే ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే బేసిక్గా అతుల్య, నేను ఫస్ట్ వెన్ వీ మెట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే షీ కేమ్ ఫ్రమ్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ ఫార్మర్, ఈవెన్ మై ఫాదర్ ఈజ్ ఫార్మర్. సో ఏంటంటే మా ఇద్దరికి ఆ రూట్స్ తెలుసు ఫర్ ద వాల్యూ ఆఫ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ డే నుంచి తను ఏంటంటే ప్రతి ఒక్క చిన్న విషయానికి ఎగ్జైట్ అవుతుంది. ఇప్పుడు ఆ సాంగ్ షూట్ ఉంది, అరే మన సాంగ్ మనది. సో షీ నోస్ ద వాల్యూ ఆఫ్ వెరీ టైనీ థింగ్. సో ప్రతి ఒక్క దాన్ని రెస్పెక్ట్ చేసేది. అండ్ ఫ్రమ్ ద డే నేను సినిమాల్లో ఉండడం అదృష్టం అని ఫీల్ అయ్యేది. షీ వర్క్ సో హార్డ్. సో అండ్ షీఈ్ వెరీ, అది అంటారు కదా గ్రౌండ్ టు ఎర్త్ కానీ, వెరీ సపోర్టివ్ అని చెప్పి షీఈ్ వెరీ మచ్.